టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్తే సిట్ల పేరుతో రేవంత్ చిల్లర రాజకీయాలు మొదలుపెట్టాడు. కేసీఆర్ బయటకు రావడంతో నోటీసుల డ్రామాలు స్టార్ట్ చేశాడు. విపక్షాలపై ప్రతీకార రాజకీయాలు చేయడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న రేవంత్ పాలన గాలికి వదిలేసి మానసికంగా హింసిస్తున్నాడు. 2 ఏళ్లుగా సిట్లు విచారణ కమిషన్లతోనే కాలం గడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గ్యారెంటీల రెచ్చిపోతున్నాడు. కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్ కథ ముగిసింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏమీ లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ను బదనాం చేసే అంశాలు దొరకలేదు. కాంగ్రెస్ అసమర్థత, రేవంత్ కుట్రలను ప్రజల్లో ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో భయపడ్డ కాంగ్రెస్ కేసీఆర్ ప్రెస్ మీట్లో లేవనెత్తినటువంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్కి రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో రాజకీయాలు మొదలుపెట్టాడు. కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ప్రభుత్వ వ్యాపారాలపై చర్చ లేకుండా నోటీసులు అనే వార్త చుట్టూ ప్రజల ఆలోచనలు తిరిగేలా రేవంత్ నయా డ్రామా షురూ చేశాడు. ఏదో అసెంబ్లీ సమావేశాల ముందు హడావిడి కోసం జలయుద్ధానికి దిగినటువంటి కేసీఆర్ను ఇబ్బంది పెట్టడమే తప్ప ఏమీ ఉండదు. రైట్, కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రశ్నించినందుకే మొత్తానికి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, మొత్తానికి చూసుకున్నట్లయితే కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నందుకు ఇప్పుడు ఏదైతే సిట్ పేరిట ఏదో నోటీస్ అంటూ కూడా కొత్త డ్రామాకు తెరలేపింది అనుకోవాలా? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకమైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. దాదాపు 420 హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ఇక ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి తట్టుకోలేక ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి రీసెంట్ గా చేసినటువంటి ప్రసంగం కావచ్చు, వీటన్నింటినీ చూసి ఇక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశంలో నోటీస్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కూడా నోటీసు ఇస్తుందనేటువంటి లీకులను తమకు నచ్చినటువంటి తమ డబ్బా కొట్టేటువంటి కొంతమంది మీడియా ఛానళ్ల ద్వారా లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ పూర్తయిన తర్వాత అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ అసెంబ్లీ పూర్తయిన తర్వాత అసెంబ్లీ పూర్తి అయిన వెంటనే నోటీసులు ఇవ్వాలనేటువంటి అంశాన్ని సడన్ గా ఇవాళ తెర మీద తీసుకొచ్చి సిట్ పేరిట ఒక రకమైనటువంటి పైశాచిక ఆనందానికి తోడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ డ్రామాలు సిట్ పేరిట చేస్తుందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఓవైపు కోర్టు డైరెక్షన్స్ ప్రకారం పూర్తయినా కూడా మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి కావాలని అడగడం, మరొక వారం రోజులు ఎక్స్టెండ్ చేయడం, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ జరగనటువంటి ఏమీ లేనటువంటి విషయాన్ని సిట్ పేరిట కావాలని కాలయాపన చేస్తూ కేసీఆర్ సంబంధించినటువంటి పార్టీ నాయకులను బద్నాం చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ చేసినటువంటి సింహ గర్జన ఏదైతుందో ఆ సింహ గర్జనతో వణుకు మొదలైనటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంటూ మళ్ళీ కొత్త రకమైనటువంటి పదాలు బయటకు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతోంది. సిట్ పేరుతో డైవర్షన్ డ్రామాను మొదలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను మళ్లించేలాగా కొత్త నాటకాలకు తెరపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళెవరికి కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోవడానికి డైవర్ట్ చేస్తున్నటువంటి కుట్రలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చేయడంతో పాటు ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకపోవడం ఒకటైతే, రెండవది ఈ పోలీస్ అధికారులను ఉపయోగించుకుని అనేక రకాలుగా చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం రాష్ట్రం పరిధిలోది కాదు అనేటువంటిది చాలా స్పష్టం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు అనేటువంటిది మరోసారి వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు సంఘ విద్వేషస్తులు కానీ ఇతర నేర ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎన్నికల సమయంలో కొంతమంది తన నిఘా పెట్టినటువంటి సందర్భంలో కావచ్చు, కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి డీజీపీ కానీ, ఇక్కడ ఉండేటువంటి కేంద్ర హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళ పర్మిషన్ తో ఆ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశం కొనసాగిస్తారు. కానీ
ఇప్పటికే అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని కానీ హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తాను కానీ అనేక సార్లు విచారించినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా బయటకు రాలేదు. కానీ దీంట్లో ప్రభాకర్ రావుకు సమాచారం ఆయన ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ చేయాలనుకుంటే వీళ్ళిద్దరు పర్మిషన్ మేరకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు అనేటువంటి టెక్నికల్ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో 2 ఏళ్లుగా కుట్రలు, అక్రమ కేసులు, కుతంత్రాలతో ప్రజల పైన విరుచుకుపడటం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, వ్యక్తిగతంగా దూషణలు చేయడం తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వేరే ఆలోచన లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా వణుకు మొదలైనటువంటి సందర్భంలో కావాలని ఇట్లాంటి కొత్త రకమైనటువంటి కుట్రలకైతే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటివి చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో అనేక రకాల వ్యక్తులు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా మేము మాకు అంతా తెలుసు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ అదపాదాలను తేలినటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ చేసినటువంటి కుట్రలు తొందరలోనే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదనేటువంటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తమ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పించుకున్నటువంటి స్పీకర్ రేవంత్ సర్కార్ కావచ్చు. దీన్ని నోటీసులు వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశం కనిపిస్తుంది. నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్ష తప్పదనేటువంటి మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ భాస్కర్.